ఆగస్టు 21న 165వ ఆదాయ పన్ను దినోత్సవంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు పంపించే నోటీసుల లేఖలో సరళమైన పదాలు ఉపయోగించి అర్థమయ్యేలా చూడాలని అధికారులను సూచించారు. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి వయోధికుల 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగనుంది. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. అందులో భాగంగా చంద్రయాన్-4, చంద్రయాన్-5 వ్యోమనౌకల డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్ 2024లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం వరుసగా 4వ ఏడాది ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. బిఎస్ఐ స్కోరు 100కు 91తో పాటు ఏఏఏ+ రేటింగ్ ఈ సంస్థ దక్కించుకుంది. చంద్రుడి ఉపరితలమంతా ఒకప్పుడు శిలాద్రవం మాగ్మాతో కప్పబడి ఉండేదన్న సిద్ధాంతాన్ని చంద్రయాన్-3 డేటా బలపరుస్తున్నట్లు అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ పరిశోధకులు డేటా విశ్లేషించి చంద్రుడిపై మట్టి, ఏకశిల వంటి ఫెర్రాన్ అనార్థోసైట్ FANతో తయారైందని తేల్చారు.